సరే, ఇప్పుడు బ్రౌజర్ చూద్దాం. బ్రౌజర్కి సంబంధించి మనం బ్రౌజర్ని ఇలా సైడ్కి లాగేసి మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది. ఓన్లీ బ్రౌజర్కి సంబంధించిన ఆప్షన్ చూస్తే మనకి ఇక్కడ డ్యూరేషన్, ఇన్ అండ్ అవుట్ సెట్, మీడియా స్టార్ట్ టైము, ఎండ్ టైము, ట్రాక్, గుడ్ టేక్ సంబంధించిన లాగ్ నోట్స్ కానీ లేబులింగ్ ఏం చేయలేదు మనం ఇక్కడ. ఒక క్లిప్కి సంబంధించిన ఏ కంప్రెసర్ యూజ్ చేశారు ఇక్కడ చూడండి. మనం సీక్వెన్స్ సెట్టింగ్ సంబంధించి ఏముంది, డివిసి ప్రో కంప్రెసర్ ఉంది. అదే ఇక్కడ చూస్తే ఈ సీక్వెన్స్ సంబంధించి యాపిల్ ప్రోగ్రెస్ కంపారిజన్, ఫ్రేమ్ రేట్ ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, ఓకే, అవుట్పుట్ సైజ్ ఎంత ఉంది, ఆడియో ఫ్రేమ్ రేట్ ఏముంది, ఇక్కడ ఆల్ఫా ఏమైనా ఉందా లేదా, సో మనం ఏ పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో ఏముంది, ఇలా ఉన్నాయి. అండ్ దీంతోపాటు మనం కొన్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ షో సైజ్ అని ఉంటుంది. సైజ్ ఎంబీ అంటే ఈచ్ క్లిప్కి సంబంధించిన ఎంబీ మనం యాడ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ షో థంబ్నెయిల్స్, ఇక్కడ థంబ్నెయిల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, అలానే రైట్ క్లిక్ చేసేసి ల్యాబ్ డోల్ ఉండదు, టీసీ గమ్మా లెవెల్ యాక్సెస్, షో స్పీడ్ 100%. దీనికి సంబంధించిన ఏమైనా స్పీడ్లో అంటే స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ ఏదైనా ఉంటే ఇక్కడ స్పీడ్లో వేరియేషన్ ఉంటుంది. థంబ్నెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకు వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకు ఒక కొత్త ట్యాబ్ కావాలి. అయితే ఇక్కడ మీరు చూడండి, ఏదైనా కూడా ఎటైనా రోల్ చేయొచ్చు. సైజు నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఏ ఆర్డర్లో అయినా మనం పెట్టచ్చు. ఇప్పుడు సపోజ్ ఇన్ ఉంది, నాకేం కావాలి, ఫస్ట్ మనకు సైజ్ కావాలి. ఫస్ట్ నేను సైజ్ తీసుకొచ్చుకున్నాను, తర్వాత ఇన్ కావాలి, తర్వాత అవుట్ కావాలి, తర్వాత డ్యూరేషన్. ఫస్ట్ అన్నింటికంటే ముందు థంబ్నెయిల్ వ్యూ ఉండాలి. అలానే సపోజ్ గుడ్ టేకా బ్యాడ్ టేక్ అనేది అన్నింటికంటే ముందు ఉండాలి. ఇక్కడ మనం ఇక్కడ ఉంటాయి ఎస్ గుడ్ టేక్స్, మనం అక్కడ కూడా ఎస్ గుడ్ టేక్, లేదు ఇది బ్యాడ్ టేక్, నో, మనం ఏం ఉండదు. గుడ్ టేక్ అంటే ఇక్కడ టిక్ ఉంటుంది. ఓకే, ఇవి కాకుండా మనకి ఇక్కడ వెళ్తే మాస్టర్ కాలం అనే ఒకటి ఉంటుంది. రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ హెడ్డింగ్ అని ఉంటుంది. మీకు ఎక్కడ రైట్ క్లిక్ చేసినా కూడా మీకు ఎడిట్ హెడ్డింగ్ అనేది మీకు హైలైట్ ఉండదు. కేవలం ఇక్కడ మాస్టర్ కామెంట్స్ దగ్గర, మాస్టర్ కామెంట్స్ ఏమన్నా ఇవి ఆల్రెడీ ఎడిట్ చేసిన కామెంట్ ఏ, కామెంట్ బి అని ఊరికే ఇదివరకు క్లాస్ చెప్పినప్పుడు మనం పెట్టాం. ఇలా 4 ట్యాబ్స్ ఉంటాయి మనకి, ఎడిట్ హెడ్డింగ్. సపోజ్ ఇక్కడ అభినయ్, మీ చాయిస్ అభినయ్ అని పెట్టాం. లేదు సపోజ్ ఇంకా ఏదైనా ఎనీ ఒక కాలం మనం పెట్టుకోవచ్చు. దాన్ని మనం ఎక్కడైనా అన్నిటికంటే మనం ముందు తీసుకొచ్చి మనం పెట్టవచ్చు. అభినయ ఒక కాలం మనం ఎక్కడ కావాలో అక్కడ పెట్టచ్చు. అలానే దాని సైజ్ కూడా మనం తగ్గించవచ్చు. ఇక్కడ ఉంది కదా సైజ్ ఉంది కదా, ఓకే, సేమ్ సైజ్ కూడా మనం తగ్గించవచ్చు. ఇక్కడికి వెళ్ళేసేయండి, రైట్ క్లిక్, స్టాండర్డ్, సేమ్ డిఫాల్ట్. ఓకే, అలానే మనం ఇక్కడ ఇదివరకు సేమ్ ఏదైనా ఉంటాయి. సో ఇంతకుముందు చేసేది కూడా మనం సేవ్ చేయొచ్చు, మళ్ళీ లోడ్ చేయొచ్చు, సేమ్ యాజ్ చేసి. ఓకే, ఈ వ్యూస్ కూడా బ్రౌజర్కి సంబంధించిన వ్యూస్ మనం ఆల్రెడీ చూసాం. ఆర్ లార్జ్ ఐకాన్స్, లార్జర్ ఐకాన్స్ లాగా పెట్టచ్చు. ఓకే, సేమ్ మనం చూసాం స్మాల్ ఐకాన్స్, ఆర్ ఇలా ఇన్ఫర్మేషన్, ఆర్ లిస్ట్, మన చాయిస్ ఉన్నట్టుగా మనం చేయొచ్చు. ఓకే, అది బ్రౌజర్కి సంబంధించిన
మళ్ళీ తర్వాత మనం ఎక్కడ ఉందో అక్కడ సేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ స్నాపింగ్ చేసి పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించింది బ్రౌజర్ ఇది.